హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే, మనం పనులు చేసుకునేటప్పుడు ఒక ప్లానింగ్ మీద చేసుకుంటే మనకి పనులన్నీ త్వరగా కంప్లీట్ అయిపోతాయండి. ఇక్కడ నేను మా అభిగాడి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. నా కిచెన్ రూమ్ మొత్తం గందరగోళంగా ఉంది. సో వాడికి టిఫిన్ పెట్టి క్యారేజ్ పెట్టి అంతా అయిపోయి వాడిని స్కూల్ బస్ ఎక్కించేసాక నా పని ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అభిబాబు అయితే స్కూల్కి 7:30కి వెళ్తాడనమాట. ఎగ్జాక్ట్గా 7:30కి అయితే బస్సు వచ్చేస్తుంది. సో నేనైతే మ్యాక్సిమం 6కి అయితే లేస్తాను. నేనైతే ఇక్కడ అభిగడికి మాత్రమే క్యారేజ్ పెడతానమాట మార్నింగ్ లేచిన తర్వాత. ఇంకా మా వారికి డ్యూటీ ఉంటే 9:30 లోపు వెళ్తారనమాట ఆయన. ఒకవేళ ఆయనకి ఉంటే ఇద్దరికి కలిపి అయితే క్యారేజ్ కట్టేస్తాను. లేదు అంటే ఏ టైంకి అయితే తింటామో ఆ టైంకే వంట చేస్తానన్నమాట. అంటే ముందుగా చారు అయితే పెట్టేస్తాను. చారు మార్నింగే పెడతాను. మార్నింగ్కి ఈవినింగ్కి అదే రసం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేనే నేను రసం పెడతాను. సో ఇక్కడైతే మా వారైతే జిమ్కి వెళ్ళారు. ఆయన వచ్చేసరికి అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెడతాను అనమాట. ఈ ఎగ్స్తో పాటుగా ముందు రోజు రాత్రి అయితే పచ్చి శనగలు, పచ్చి పెసలు, కొన్ని పల్లీలు అవి కూడా నానపెట్టేసి ఉంచుతాను. ఈ ఎగ్స్తో పాటుగా అవి తీసుకుంటారనమాట. ఆయన జిమ్ చేసుకొని వచ్చిన తర్వాత అవి తింటారు. సో ఇక్కడ నేనైతే మొత్తం ఇల్లంతా మళ్ళీ అభిగాడు ఉన్నప్పుడు క్లీన్ చేసినా కూడా పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, మొత్తం అంతా చిందరవందరగా చేసి వెళ్ళిపోతారు కదా. ఇంకా మళ్ళీ వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మనం ఎంత నీట్గా ఇల్లుని పెట్టుకుంటే నాకైతే అంత పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క పని హ్యాపీగా చేసుకోగలుగుతాను. ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి. మనం ఈ టైంకి పని అయిపోవాలి అనుకుంటే మనకి ఇంకా ఏం పని ఉంది చేసుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఒక ప్లానింగ్ లేకుండా ఎప్పుడు నచ్చితే అప్పుడు మనం పనులు పెట్టుకున్నామంటే మనం రాత్రి పడుకున్నంత వరకు మనకి పనులు వస్తూనే ఉంటాయి. మనం మంచిగా నిద్ర కూడా పోలేము. సో అదనమాట. ఇక్కడైతే మా వారికి బ్రేక్ఫాస్ట్కి తీసేసాను. నేను కూడా ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాను. ఒక 2 ఎగ్స్ అయితే తిందామని చెప్పేసి నేను కూడా 2 ఎగ్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత టీ పెట్టుకుంటున్నాను. ఇది ఇన్స్టంట్ టీ పొడి ప్యాకెట్ అనమాట. ఇంకా ఈ పొడి వేసేసి మనం వేడి చేసిన మిల్క్ అయితే వేసుకోవడమే అండి. ఇందులో మనం ఏమీ కలపవసరం లేదు. విత్ షుగర్తో వస్తుందన్నమాట ఈ ప్యాకెట్. టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఒక ప్యాకెట్ ఉంటే. సో ఎగ్స్ తినేసి టీ పెట్టుకున్న తర్వాత టీ తాగేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూరగాయలు ఏమున్నాయి ఏంటి అని చూస్తున్నాను అనమాట. మా వాడికైతే మ్యాక్సిమము ఎగ్ రైసు, లెమన్ రైసు, టొమాటో రైస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి పెట్టమంటాడు వాడు ఎక్కువగా. లేదా సాంబార్ రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. కర్రీస్ ఎక్కువగా పట్టుకెళ్ళాడు అనమాట అభిగాడు. సో ఇక్కడైతే కొన్ని దొండకాయలు మిగిలి ఉన్నాయి. ఇంకేం చేద్దాము, దొండకాయలు ఇంకా నేను ఎక్కువైతే ఫ్రైలు చేస్తాను ఇంట్లో. కానీ దొండకాయలు ఫ్రైకి సరిపోవు కదా అని చెప్పేసి సర్లే కర్రీ అయితే చేసేద్దాము అని నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మార్నింగే కర్రీ ప్రిపేర్ చేసేయడానికి అనమాట. రసము, కర్రీ 2 కూడా. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ఇద్దరం, అంటే ముగ్గురు, అభిగడితో కలిపి నేను, మా వారు, అభిగడే కాబట్టి వంట నేను ఎక్కువగా పెట్టుకోను అనమాట. మార్నింగే ఎక్కువగా కర్రీ చేసేసానంటే అది ఈవినింగ్ ఉంచేసుకొని నైట్ కూడా అదే తినేస్తాము. ఇంకా ఇక్కడైతే టీ తాగుతూనే నేనైతే వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను. ఇంకా వేస్ట్ ఆఫ్ టైం కదా, టైం వేస్ట్ చేయకుండా ఒకవైపు టీ తాగుతూ ఒకవైపు వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా నేను రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో కర్రీ అనేది అలాగే చేశాను ఇక్కడ వీడియోలో అయితే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాపింగ్ బోర్డు అయితే మా నాన్నగారు తయారు చేసి నాకు పంపించారు. మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారు, అమ్మ నాన్న వచ్చినప్పుడు. బాగుంది కానీ కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో నేనైతే ఆన్లైన్లో ఒకటి బుక్ చేసి పెట్టాను, వస్తుంది. ఇక్కడైతే నేను కూరగాయలన్నీ కట్ చేసేసిన తర్వాత ఈ చాపింగ్ బోర్డ్ని వాటర్తో బాగా కడిగేసి క్లాత్తో తుడిచేసుకొని ఎండలో పెట్టుకుంటానమాట. లేదు అంటే చెమ్మగా ఉంది అనుకోండి, అక్కడ మనకి బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఫామ్ అయిపోద్ది. మళ్ళీ మనం చాపింగ్ బోర్డ్ మీదే కదా వెజిటబుల్స్ కట్ చేయాలి. దానివల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి నేను వెంటనే ఇలా క్లీన్
క్లీన్ చేసేసి ఎండలో అయితే పెట్టేసుకుంటాను. సో ఇక్కడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తాను కదా, నేను ఏ కర్రీలోకైనా జీలకర్ర వాము అయితే కంపల్సరీగా వాడతానండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, మనకైనా అది మంచిది, మనకి డైజెషన్ చాలా బాగా అవుతుందన్నమాట. సో త్వరగా అరిగిపోద్ది కాబట్టి నేనైతే ఆ 2 వస్తువులు కంపల్సరీగా వాడతాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వాము వేసుకొని ఉల్లిపాయ టమాటో వేసేసాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అయితే దొండకాయలు వేసేసి ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పొడి జీలకర్ర పొడి వేసేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఇంకా ఓపెన్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇంకా మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు అయితే ఉంచేసి ఇంకా దించేసాను అనమాట. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ మనం ఎలా అయితే రెగ్యులర్గా వండుకుంటామో అదే వంట, అదే వీడియో మీకైతే చూపించాను. కానీ ఈ కూర వండుతున్నప్పుడే నేను చాలా పనులు చేసుకున్నాను అనమాట. ఒకవైపు ఇల్లులు తుడవడం కానీ, ఇంకోవైపు ఇల్లంతా నీట్గా పెట్టుకోవడం, అది ఎక్కడ వస్తువు అక్కడ తీసి పెట్టడం, ప్రతి ఒక్కటి కూడా నేను ఈ కూర ఉడుకుతున్నప్పుడే చేస్తానంటే. కానీ మీకు ఒకే దాన్ని చూపిస్తే బాగుంటుంది, అన్నీ ఇలాగా నేను ఇక్కడ కూర పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసింది బాగోదు కదా, క్లమ్జీగా అనిపిస్తుంది, చూడడానికి బాగోదు అని చెప్పేసి నేనైతే 1 by 1 చేస్తున్నట్టు మీకు వీడియో క్లిప్స్ అయితే పెట్టడం జరిగింది. సో వంట అయితే నాకు అయిపోయింది. రసం అయితే ఆల్రెడీ చేశాను. ఇంకా రసం చేసేసిన తర్వాత కర్రీ చేసిన తర్వాత మేము ఎప్పుడైతే తింటామో ఒక్క 10 minutes ముందే నేను రైస్ పెట్టుకుంటామన్నమాట, కొంచెం వేడివేడిగా తినడానికి. సో ఇక్కడైతే నాకు వంట పని మొత్తం అయిపోయిందని చెప్పి ఇంక ఈ కౌంటర్ టాప్ అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్ప్రేస్ ఉన్నాయి కదా, ఒకటి నేను బొద్దింకలు అవి రాకుండా ఒక స్ప్రే తయారు చేసి పెట్టుకుంటాను, బల్లులు బొద్దింకలు అది రాకుండా. ఆ స్ప్రే ఒకటి, తర్వాత స్పార్కిల్ స్ప్రేతో ప్రతిరోజు కూడా నేను ఏంటిది ఫ్రిడ్జ్ అలాగే మాకున్న డ్రెస్సింగ్ టేబుల్ ఇవి ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే నాకు వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చి 9:30 అవుతుంది. సో ఇది నాకు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. నేను 2 లేదా 3 ఇడ్లీ తీసుకుంటాను. చట్నీ అయితే నాకు ఇష్టం ఉండదు, పచ్చడి వేసుకుంటాను అనమాట. పచ్చడి పంచదారతో నాకు చాలా ఇష్టం, నాకు తెలిసి అది మంచి కాంబినేషన్ అనమాట. నేను టిఫిన్ చేసినప్పుడు అయితే బిగ్ బాస్ చూస్తూ టిఫిన్ చేస్తానండి. ప్రజెంట్ బిగ్ బాస్ వస్తుంది కదా, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఒక 1/2 hour అయితే తింటాను. ఇంకా అలా చూసుకుంటూ ఎటువైపు తింటాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో, టైం వచ్చి 10 అయిపోతుంది అప్పటికి. ఇంక నేను త్వరగా వచ్చేసి ఇంకా మన గిన్నెలని డిష్ వాషర్లో వేసేసాను అనమాట. మన డిష్ వాషర్ అంటే మన దగ్గర ఏముంది, మన చేతిలో మనకి డిష్ వాషర్, మనకన్నా ఆ మిషన్ ఏం పని చేస్తుంది చెప్పండి. ఇంకా అన్నీ తోమేసుకొని మొత్తం అన్నీని. ఈ సజ్జ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నాను, బాగా వచ్చిందనమాట. హోల్స్ ఉండడం వలన త్వరగా మనకి వాటర్ అంతా పోతుంది కిందకి, త్వరగా గిన్నెలన్నీ నీట్గా ఆరిపోతాయి అన్నమాట. బాగుంది. కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఇంకా బుక్ చేసేసాను కదా, ఇంకా పర్వాలేదు, ఇంకా దాన్ని అలాగే వాడుకుంటున్నాను. సో ఇక్కడైతే గిన్నెలు కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయిందనమాట, ఇంటి పని మొత్తం అయిపోయింది. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఒక 1 hour నేను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఒక 1 and 2 hours హ్యాపీగా రిలాక్స్డ్గా నేను పడుకుంటాను అనమాట. సో ఇంకా బట్టలు ఉండిపోయాయి, కొన్ని మడతలు పెట్టలేదు, ఇంకా ఉన్న బట్టలు కూడా మడతలు పెట్టేసి ఎక్కడక్కడ సర్దేస్తున్నాను. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.